హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే నేను 5 రూపీస్తో మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే చూపిస్తాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండ్ అది కాక ఎవరైనా సరే సేవ్ చేయొచ్చు అండి. చిన్నపిల్లలైనా సేవ్ చేయొచ్చు, లేదా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కూడా చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు అనమాట. ఎందుకనంటే 5 రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ ప్యాటర్న్ అనేది చాలా యూజ్ అవుతుందండి అండ్ బోరింగ్గా కూడా ఉండదు. కాబట్టి మనము అమౌంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు కూడా కష్టం అని అనిపించదు. ఇది డే 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. డే 1 5 రూపీస్ వేస్తాము, డే 2 వచ్చేసి 10 రూపీస్ వేస్తాము, డే 3 15 రూపీస్, అలా 5 రూపీస్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా 15 డేస్కి వచ్చేటప్పటికి మనం 75 రూపీస్ వేయడం జరుగుతుంది. డే 1 నుంచి డే 15th డే వరకు మనం టోటల్ అయితే 600 రూపీస్ అయితే వేస్తాము. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే జస్ట్ 5 రూపీస్ మాత్రమే మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం వచ్చేసి 5 రూపీస్ వేస్తున్నాం, తర్వాత 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75. మనం 15th డేకి 75 రూపీస్తో ఎండ్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ టోటల్ అయితే మనకి 600 వస్తుంది. ఇప్పుడు 15 డేస్, మంత్లో 15 డేస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం 16th డే నుంచి మళ్ళీ 16, 17, 18, 19, 20 ఇలా 30 డేస్ మనం ప్లాన్ చేసుకుంటామండి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రివర్స్లో వేసుకుంటాం అనమాట. అంటే 16th డే నుంచి 75, అంటే ఇక్కడ మనము ఎలా అయితే 15th డేకి వచ్చేటప్పటికి 75 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 16th డే నుంచి 75 లెక్కన స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంటే 5 రూపీస్ రెడ్యూస్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తాము. ఇలా ఫస్ట్ 75 వేస్తాము 16th డే, 17th డే 70 వేస్తాము, 18th డే 65 రూపీస్ వేస్తాము, 19th డే 60 రూపీసే వేస్తాం అనమాట. ఇలా 5 రూపీస్ మనం రెడ్యూస్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తాము. అదే లాస్ట్ ఆఫ్ ద డే అంటే మనకి 30 వచ్చేటప్పటికి ఓన్లీ 5 రూపీస్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ 15 డేస్ వచ్చేసి ఒక 600 రూపీస్ మనం వేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 15 డేస్ వచ్చేసి మరొకటి 600 అయితే వేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి ఫస్ట్ 15 డేస్ 600, నెక్స్ట్ 15 డేస్ 600, టోటల్ వచ్చేసి మనకి 1200 రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాము. ఇలా 1200 1 మంత్కి 1200 రూపీస్ మనం సేవ్ చేసినప్పుడు ఆ ఇయర్ మొత్తం మనం సేవ్ చేసాము అని అంటే 14,400 రూపీస్ మనం సేవ్ చేయడం జరుగుతుందనమాట. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అండి. 14,400 రూపీస్ అంటే ఎందుకనంటే మనం జస్ట్ స్టార్ట్ చేసింది 5 రూపీస్తో మాత్రమే. మనం డేలో 5 or 10, 15 or 20 రూపీస్ మనం వేస్ట్ చేయకుండా ఉండము. ఇంట్లో పిల్లల కొరకో లేకపోతే మన కోసమో ఏదో ఒకరు మన అనవసరమైన ఖర్చునైతే మనం చేస్తామన్నమాట. అలా అనవసరమైన ఖర్చు అయ్యిందనుకుని వీటిని మనం పక్కన వేయడం వల్ల మనకి 1 ఇయర్కి అయితే 14,400 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని మంత్స్లో 31 డే కూడా ఉంటుంది, అంటే 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. అలా మనకి 7 మంత్స్ వస్తాయన్నమాట. అలా 7 మంత్స్ వచ్చినప్పుడు మనకి అలా 7 డేస్ మనం తీసుకుంటే 7 into 80 తీసుకున్నామంటే మనకి 560 రూపీస్ అయితే మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ 14,400 రూపీస్ ప్లస్ 560 యాడ్ చేసుకుంటే మనకి 15,000 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకుంటాం. ఎంత అమౌంట్తో? ఓన్లీ 5 రూపీస్తో మనం స్టార్ట్ చేసి మనకి తెలియకుండానే 15,000 రూపాయలనైతే మనం ఒక సంవత్సరంలో మనం ఎక్స్ట్రాగా వేస్ట్గా ఖర్చు పెట్టే డబ్బుల్ని, ఏదైతే చేంజ్ కావచ్చు, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కొంటుంటాము, ఏవైనా వస్తువులు తీసుకుంటాము, అవి తీసుకున్నప్పుడు చేంజ్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. ఆ చేంజ్ని మనము నెగ్లెక్ట్ చేసి పక్కన వేసేస్తూ ఉంటాము. అలాంటి చేంజ్తోనే మనము ఇయర్కి 15,000 రూపీస్ అయితే మనం పక్కన వేసుకోవచ్చు అనమాట. సరైన ప్లానింగ్ చేసుకుంటే ప్రతి ఒక్క రూపాయిని మనము డబల్, త్రిబుల్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.